నమస్తే అండి, నా పేరు శివనాగమల్లేశ్వరరావు. మా అడ్రస్ వచ్చేటప్పటికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చినాగిరిపల్లి విలేజ్. నేను ఈ నాటుకోళ్ళ పెంపకంలోకి వచ్చానండి. నేను 2004లో స్టార్ట్ చేశాను బాయిలేరు. 11 సంవత్సరాలు ఈ బాయిలేరు మెయింటైన్ చేసి ఇక మనకి దాన్ని డైవర్ట్ చేసి నేను ఈ నాటుకోళ్ళ పెంపకంలోకి వచ్చాను. షెడ్ వచ్చేటప్పటికి 300 అడుగు పొడవు. మనం బాయిలర్ కని వేసాం షెడ్. ఇది 5,500 నుంచి 6,000 వరకు బాయిలర్ పిల్లలు ఎత్తకని మేము ఈ రకంగా వేసాం. మన ఈ నాటుకోళ్ళకి మేము వాడుతున్నాము. అంటే వాళ్ళు నాటుకోళ్ళు దిగేవాళ్ళు అందరూ ఇది ఎంత ఉండాలి షెడ్ అంత ఉండాలని కాదు, మనం అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి మనం ఎన్ని కోళ్ళు పెంచుకోవాలనుకుంటున్నాము, ఎంత షెడ్ వేయాలి అని మనం ఆలోచించాలి. మనం వేసుకుంటాకి మనకి ఇంకా అమౌంట్ లేదు అని అనుకుంటే మనకి ఎంత షెడ్ ఉండాల్సినంత అవసరం లేదండి. మనం తగ్గించుకుని ఏదో ఒకటి ఆల్టరేషన్గానే వేసుకోవచ్చు. వర్షం తడవకుండా ఉంటే చాలు పిల్ల. కానీ ఎంతో షెడ్ అనేది ఉండాలి. పిల్ల పుట్టిన కాడ నుంచి 3 నెలల వరకు తడవకుండా ఉంటేనే అది మనకి గ్రోత్ రావడంలో కానీ జారిపోకుండా ఉండటానికి కావచ్చు. అన్ని విధాలుగా మన పెంపకానికి 100% సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. నాటుకోళ్ళు నేను స్టార్ట్ చేసినప్పుడు మనం పెట్టిన కాడ నుంచి వీటిలో చాలా ఆటుపోట్లు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే తెలిసి తెలవక చేసే కొన్ని వీటిలో పిల్లలు కొంచెం చనిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 70 కోళ్ళతో స్టార్ట్ చేశాను. నేను ఆ బ్రీడ్ డెవలప్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. ఈ 2 సంవత్సరాల్లో మరి నాకు వచ్చిన ఆదాయం ఏమీ లేదు, పెట్టుబడి పెడతామే. కానీ అక్కడ నుంచి నేను పిల్లలు తీయటం మొదలుపెట్టి ఈ కోళ్ళ మీద పొదిగెత్తంటే ఎక్కువ ప్రొడక్షన్ రావట్లేదని నేను మిషన్ మీద యాచరీ మీద తీయటం జరిగింది. తీసి 1 సంవత్సరం 3వ సంవత్సరాన 1 సంవత్సరంలోనే 3,500 నేను కోడి పిల్లలు తీశాను. తీసి నేను 3,000 పిల్లలు 500 తరుగుపోయినాయి. 3,000 కోళ్ళు నేను అమ్మాను. వాటిలో మనకు నచ్చినవి ఒక 500 కోళ్ళు నేను ఉంచుకుని క్రమ కోళ్ళు మొత్తం సేల్ చేసేసాను. ఆ బ్రీడ్ డెవలప్ చేసుకున్న బ్రీడ్ ఇప్పటి వరకు నేను వ్యాచింగ్ తీసుకుంటూ వస్తున్నానండి. ఈ నాటుకోళ్ళు రకాలు వచ్చేటప్పటికి పురుకోళ్ళు, బెరసకోళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఉండే బ్రీడ్ వచ్చేటప్పటికి ఏంటంటే హైటు మీడియంగా ఉంటుంది, బాడీ వచ్చేటప్పటికి డబుల్ బాడీ వస్తుంది, వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట. మ్యాక్సిమం మన దగ్గర ఇప్పుడు పెట్ట 2 కేజీల నుంచి 4 కేజీలు 3 కేజీలు కూడా వచ్చే బ్రీడ్ అనమాట. ఈ బ్రీడ్ డెవలప్ చేసాం. ఇప్పుడు ఇదే మన దగ్గర బ్రీడ్ ఉంది. ఈ భీమవరం ఈ బ్రీడ్ వచ్చేటప్పటికి మనం అచ్చంగా పెంచుకునే వాళ్ళకి పిల్లలు సపరేట్గా తీస్తున్నామండి. ఎకరం 20 సెంట్లలో ఈ భీమవరం బ్రీడ్ పిల్లలు తీసి మనం ఆ ప్రొడక్షన్ కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాము. అవి డబుల్ బాడీలు మెట్టవాటాలు వస్తాయి. భీమవరం డబుల్ బాడీలు మెట్టవాటాలు. వీటిలో రంగులు వచ్చేటప్పటికి అన్ని రంగులు వండియండి. నాటుకోళ్ళ మేతలు వచ్చేటప్పటికి నాటుకోళ్ళకి సజ్జలు, రాగులు, వడ్లు, నూకలు. పిల్లలకు వచ్చేటప్పుడు పిల్లగాడి నుంచి మనం మేతలు వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే నూకలు, సజ్జలు, రవ్వ అడిచి రాగి మొత్తం ఈ 3 కలిపి దాని కింద ఇస్తామండి. పెద్దాటికైతే ఓన్లీ సజ్జలు, వడ్లు ఈ 2 వాడతాం. పిల్లల కాడి నుంచి మనం ఇలా వాడుకుంటే గ్రోత్ విషయం బాగుంటుంది, ఫిట్నెస్ బాగుంటుంది, కోడి పిల్ల జారిపోకుండా పెరిగే అవకాశం ఉంటుంది. న్యాచురల్గా మనం తిరిగే వాటికి ఇలా ఈ మేతలు వేసి మనం తోటలోనే ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఇలా వదిలేసి చేస్తే గడ్డికి పరకలు కావచ్చు, పురుగు కావచ్చు, ఆకులు అట్టా జిమ్ముకుని తిరిగి చక్కగా కొంత ఆహారం సొంతంగా తీసుకుంటుంది. మనం ఇచ్చే ఆహారం కొంత తీసుకుంటుంది. అప్పుడు ఏమవుద్దంటే యాంటీబయాటిక్ సరిపడా అందుద్ది. మనం ఇచ్చే ఫుడ్ హెవీగా ఉంటుంది కాబట్టి, క్వాలిటీ ఫుడ్ కాబట్టి సరిపోద్ది. మీరు పెంచేవాళ్ళు ఎప్పుడైనా సరే ఈ ప్రీ రేంజ్ పద్ధతిలో పెంచాలనుకుంటే ఎక్కువ భూమి అనేది ఎక్కువ ఉండాలండి. ఎంత భూమి ఎక్కువ ఉంటే అంత మంచిది. షెడ్ అనేది అంటే రాత్రిపూట తడవకుండా ఉంటాకి, పగల మొత్తం కోడి తోటలోనే తిరిగితే అప్పుడు ఏమవుద్దంటే మనకి న్యాచురల్గా న్యాచురల్గా తిరిగిన మీట్ కను మనం పారంలో బంధించి ఆ కంపెనీ ఫీల్డ్ వేసి చేసిన దానికి మీటు చాలా తేడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రకంగానే మనం ఈ న్యాచురల్గానే వాడుకోవాలి. ఈ దానాలు వేసి సజ్జలు, రాగులు కానీ, ఈ వడ్లు కానీ ఇలా వేసి వాడుకుంటే కోడి కూడా
ఏదైనా రోగం వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ దానికి కోడుకుంటుంది. తాగునీటి విషయంలో ఏంటంటే మనం ఏ రోజు ఆ రోజు పాత్రలు మనం శుభ్రంగా కడుక్కుని పోసుకుంటూ ఉండాలండి. కోడి ఎప్పుడు కూడా మురికి నీళ్ళు అవి తాగకూడదు, గిన్నెల్లో పోసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒక పూట కడిగేసేసి శుభ్రంగా మనం నీళ్లు పోసుకోవాలి. దాన కింద నేల మీదే పోసేసుకోవాలి. పిండిగా ఉంటేనేమో కొంచెం ఏదైనా డింకర్లోనూ పీటర్లోనూ వాడుకోవాలి. లేదనుకుంటే మన నేల మీద జిమ్మేసేస్తే సజ్జలు రాగులు ఒడ్లు నూకలైనా జిమ్మేసేస్తే ఏరుకుని తింటాయి. చాలామంది ఏమంటున్నారంటే ఈ నాటుకోళ్ళు ఏకలు బిక్కుంటున్నాయి, తోకలు బిక్కుంటున్నాయి, ఈ బొచ్చు లేకుండా ఇది చేసుకుంటున్నాయి అన్నారు. మనం ఫ్రీగా తిరిగినాయి అనుకోండి, మేత నేల మీద జిమ్మేసి చేస్తే ఏమవుద్దంటే అది నేల మీద ఏరుకుని తింటుంటే ఆ ముక్కు అరిగిపోతూ ఉంటుంది. అరిగిపోయి ఒకదానికి పొడుచుకునే ఆలోచన ఉండదే కదా. అదే మనం లోన బంధించామనుకోండి, బంధించి పీటర్లో పోసామనుకోండి, అది తినేసేసి ఏం చేయాలో తెలవక ఆ అయ్యే పొడుచుకుని ఏకలు బీకేసుకుంటూ ఉంటాయి. ఈ పీడి విషయంలో అలా అన్ని జాగ్రత్తలు ఉంటాయండి. ఈ నాటుకోళ్ళు పిల్లకాడి నుంచి ఎలా ఏమి మందులు వాడాలి ఏంటి అనేది చాలామంది అవగాహన లేక అడుగుతూ ఉంటారండి. ఫస్ట్ 6వ రోజున వచ్చేటప్పటికి B1 వ్యాక్సిన్ వేసుకోవాలండి. ఇది ఏంటంటే మన వ్యాక్సిన్లు ఏంటంటే ఈ మందులు అమ్మో ఐపవర్ వేసుకుంటున్నారు ఈ కోళ్ళు ఏంటంటే అని అనుకోవద్దు. బాయిలర్ సెక్షన్ వేరు, ఈ సెక్షన్ వేరు. ఈ నాటుకోళ్ళు అనేది ఇమ్యూనిటీ పెరగటానికి మనం మనుషులు కానీ బూస్టర్ డోస్ ఎలా వేసుకున్నామో ఇమ్యూనిటీ పెరగటానికి ఈ రోగాలు చిన్న రోగాలు కొక్కిరి రోగాలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాకి ఇది సెక్యూరిటీ కోసం ఉంటాకి పనిచేస్తుంది. పిల్లలకి టీకాలు ఎలా వేస్తున్నారు, పోలియో చుక్కలు, పోలియో డ్రాప్స్ అలా ఇటుకు డ్రాప్స్ చేయటమే ఏమీ లేదు, ఇంజక్షన్లు కాదు ఏమీ కాదు. 12 రోజులు వచ్చేటప్పటికి గంబోరా వ్యాక్సిన్ ఒకటి వేసుకోవాలి. 25 రోజులు వచ్చేటప్పటికి లసోటా వ్యాక్సిన్ ఒకటి వేసుకోవాలి. 30 రోజులకి ఆల్బమరో కడుపులో నులుపురు మందు వేసుకోవాలండి. కడుపులో నులుపురు మందు వేసుకోకపోతే ఈ మందులు వేసినా మీరు ఏ మేతలు పోసినా కానీ వేస్టేను. మనం షెడ్యూల్ ప్రకారంగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఒకసారి 1-2 సార్లు విని మీరు ఫాలో అవ్వండి. 30 రోజున ఆల్బమర్ వేసారు కదా, కడుపులో నులుపును అయిపోయిన 1 రోజు 2 రోజులు ఆగి మళ్ళీ 35 రోజున పోలిప్యాక్స్ వేసుకోండి. అంటే పోలిప్యాక్స్ అంటే మా అమ్మవారులు అంటారు కదా, మసీసం రాకుండా ఉంటాకి ఈ పొక్కులు వస్తాయి, మొక్కల మీద పొక్కులు వస్తూ ఉంటాయి ఈ కోడికి, అవి రాకుండా ఉంటాకి ఈ పోలిప్యాక్స్ అండి. ఈ పోలిప్యాక్స్ వ్యాక్సిన్ వేసేటప్పుడు మీరు డాక్టర్ గారిని సలహా తీసుకుని చేయండి. లేదనుకుంటే ఇలా వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే తెలుసు. నాకు తెలిసిన వరకైతే మెడ మీద చేస్తానండి. నేనైతే మెడ మీద చేసుకుంటాను. కోడి పిల్లకి మెడ మీద పట్టుకుని చేస్తాను. ఈ పోలిప్యాక్స్ అయినాక మీకు అక్కడి వరకు అయిపోయిందండి. 60 రోజులు అయినాక మళ్ళీ ఒకసారి నులుపురుగు మందు వేసుకుని కొందటి వ్యాక్సిన్ వేసుకోండి. కొందటి వ్యాక్సిన్ అంటే ఏంటంటే చిన్న కొక్కు రోగాలు కావచ్చు, చిన్న వైరస్లు కావచ్చు, వాటిని రాకుండా ఉంటాకి సెక్యూరిటీ కోసం ఇదండి. మనం అది మళ్ళీ 1 నెల ఆగి మళ్ళీ 3 నెలలు అవుతుంది. 3వ నెల రాగానే మళ్ళీ ఒకసారి నులుపురుగు మందు వేసుకుని మళ్ళీ కోన్30 వ్యాక్సిన్ వేసుకోండి. కోన్30 వ్యాక్సిన్ వేసుకుని 1 వారం రోజులకి IBH కిల్డ్ వ్యాక్సిన్ అది తీసుకుని మీ కోల్డ్ కింద ఇవన్నీ వేసుకుని మళ్ళీ జాగ్రత్తగా పక్కన పెట్టుకోవచ్చు. ఈ కడవ వ్యాక్సిన్ ఏ అయినా సరే మీరు చేసి పారైటమేనండి. ఈ IBH కిల్డ్ వ్యాక్సిన్ ఒకటే మీరు మళ్ళీ తర్వాత ఎక్స్పైరీ డేట్ అయ్యేదాకా చేసుకోవచ్చు, దాచుకుని ఫ్రిడ్జ్లో సైడ్ డోర్లో పెట్టుకుని. మనం వ్యాక్సిన్లు అన్నీ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చామంటే మనం 3 నెలల తర్వాత కానీ లేకపోతే పిల్లల కాడ నుంచి కానీ మధ్యలో వాటర్లో మనం శుభ్రంగా కడిగి పాత్రలో పోసేటప్పుడు నీళ్లు యాపాకు కానీ లేదనుకుంటే పసుపు కానీ ఇలా ఏంటంటే మనకి ఆర్గానిక్ టైప్లో ఈ మనం కొన్ని ఇస్తే ఏమవుతుందంటే యాంటీబయాటిక్ ఇది. ఈ పసుపు అయినా కానీ యాపాకు కానీ ప్లస్ మిరియాలు కూడా పనిచేస్తాయండి. మిరియాలు కూడా ఎక్కడన్నా కొంచెం పిల్లలకి కొంచెం లోన కొంచెం తేడా ఉన్నా కానీ కంట్రోల్ అయిపోద్దండి. ఇది ముక్కులో నీళ్ళు గారుతాం కానీ అలాంటివి అని ఉంటే మిరియాల పొడిని కూడా వేసి మనం అట్టా వారానికి 2-3 రోజులు అలా నీళ్ళలో పెట్టామనంటే న్యాచురల్గా ఆటోమేటిక్ యాంటీబయాటిక్ ఇచ్చినట్టు అయిపోద్ది. ఇది మనం అందరూ చేయొచ్చు అండి. పిల్లల కాడ నుంచి పెద్ద అయ్యే వరకు చేయొచ్చు. ఈ నాటుకోళ్ళు మనం పెంచినాక వీటిని ఎలా అమ్మాలి ఏంటి అనేది కొత్తగా పెట్టేవాళ్ళకి ఒకటేనండి. ఈ నాటుకోళ్ళు మనం పెంచేటప్పుడు ఒక 5 నెలలు నుంచి మనం 6 నెలలు రాగానే ఆటోమేటిక్గా 2 కేజీలు 2 కేజీలన్నర వస్తాయి. వచ్చినట్టు మనం ఎప్పుడు క్వాలిటీ ఫుడ్ ఇచ్చి మనం న్యాచురల్గా తిప్పిన కోడి మీటు ఆటోమేటిక్గా తయారైపోద్ది. 2 కేజీలన్నర రాగానే తయారైనట్టు మనం మధ్యలో బోకర్లు లేకుండా మనం డైరెక్ట్ కస్టమర్కి అమ్మగలిగితే అలా 2 కేజీలన్నర 3 కేజీలు 4 కేజీలు అలా పెరిగిన కొద్దికి మనకి ఎక్కువ రేట్ ఎక్కువ వస్తుంది. అప్పుడు అమ్మాలి ఏంటి, ఈ మార్కెట్ ఎలా అమ్మాలి ఏంటి అని అంటే, ఒకటి మనం డైరెక్ట్ కస్టమర్ ఎలా రావాలి ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా మనం తీసుకుని న్యాచురల్గా తిరిగిన కోళ్ళు ఒక వీడియో తీసి పెట్టారనుకోండి, కస్టమర్ మీ దగ్గరికే వస్తారు.
ఏది ఫంక్షన్ పెట్టుకునే వాళ్ళు కావచ్చు, ఫంక్షన్ అన్ని రకాల ఫంక్షన్ పెట్టుకునే వాళ్ళు కావచ్చు, ఏదన్నా తినేవాళ్ళు కావచ్చు, మన లోకల్లో ఉన్నవాళ్ళు పలానా చాట నాటుకోడి బాగుందంట, పలానా తీసుకొచ్చారని ఒకళ్ళు చెప్పారనుకోండి, అలా 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 స్ప్రెడ్ అయ్యి అలా మనం విడిగా అమ్ముకోగలిగితే, మనం డైరెక్ట్ కస్టమర్కి అమ్ముకోగలిగితే మనం ₹1 లాభం తీయగలుగుతాం, అవకాశం ఉంటుంది. ప్రతి నెల మనం ఒక 100 కోళ్ళు మనం పెంచుకోగలిగామంటే మన జీవన ఆధారం ఒక ఫ్యామిలీ బతకటానికి చాలు. ఈ బ్రీడ్ వచ్చేటప్పటికి సిల్కీలే అండి. ఇది ఫ్యాన్సీ బ్రీడ్. ఇది మనం సరదాగా పెంచుకుంటాం అనమాట. సేమ్ కోడి మేలైన గుడ్లు పెడతాయి, యాక్సిస్గా సేమ్ ఈ కోడి మేలైన ఉంటుంది. అంతా వెయిట్ వచ్చేటప్పుడు తక్కువ వస్తాయి, వెయిట్ కేజీలోపే వెయిట్ వస్తాయి. బొచ్చు వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉంటుంది. ఏళ్ళకాడ నుంచి పైకి ఏళ్ళకాడ నుంచి ఉంటుంది కోడి ఏకలు. ఈ బ్రీడ్ ప్రత్యేకత అదండి. వాటితో పాటు ఈ బ్రీడ్ కూడా మన దగ్గర ఉండి కావాల్సిన వాళ్ళు ఇస్తూ ఉంటాం. వీటిలో కలర్స్ వచ్చేటప్పటికి వైట్, బ్లాక్, బ్రౌన్, పింక్ 4 కలర్స్ ఉంటాయండి. ఇంక్యుబేటర్ మిషన్ అండి. ఇది వచ్చేటప్పటికి మనం న్యాచురల్గా కోడి కింద మనం ఎలా పొదగేస్తాం గుడ్లు, అవి కోడి వేడి కింద రావటమే, పొట్ట కింద ఉండి గుడ్లు సేమ్ అట్టకే ఇది 99.9 డిగ్రీలు వేడి. ఆ వేడిలో పిల్ల వస్తుందండి. అండ్ ఇమీడియట్ టెంపరేచర్ 2 మెయింటెనెన్స్ చేస్తా ఉంటుంది. న్యాచురల్ గా మనం అది కోడి ఏమో వేడికి చేస్తుంది ఎట్టగో, సేమ్ ఇది కూడా వేడి చేయటమేనండి. మనం ఏదో మిషన్లో అయితే పిల్లలు అది అవుతుంది ఇది అవుతుంది అనుకుంటారు, ఏముండదండి. మనం పెంచుకున్న దాన్ని బట్టే ఉంటుంది. మనం కోడికి వేయాలంటే ఏదో 10 పిల్లలు 20 పిల్లలు అయితే 10 గుడ్లు 20 గుడ్లు అయితే వేస్తాం, కానీ 100లో వేలలో చేయాలంటే చేయలేమండి. ఇప్పుడు మన కోళ్ళు మొత్తం కూడా మన దాంట్లో ఉన్న 2000 బాడీస్ కూడా సేమ్ దీంట్లో ఉన్న కోళ్ళు పెరిగిన కోళ్ళు చూడండి. ఇదే మిషన్ మీద తీసాను ఈ పిల్లలు, ఈ మొత్తం పిల్లలని తీసిన మొత్తం ఈ మిషన్ మీద తీసినాను. మన మిషన్ వచ్చేటప్పటికి నేను తీసుకున్నప్పుడు దీని ధర వచ్చేటప్పటికి 2,10,000 అండి. వాళ్ళ రేట్లు కొంచెం పెరగవచ్చు తగ్గొచ్చు. దీనికి మిషన్ ఉంటే మట్టి కన్ఫామ్గా జనరేటర్ అనేది ఉండాలి. పవర్ 24 hours పవర్ సప్లై ఉండాలి. పవర్ పోతే జనరేటర్ మనం ఆన్ చేసుకోవాలి. ఈ ఇంక్యుబేటర్ మనం తీసుకునే జాగ్రత్త బట్టి ఉంటుందండి. మనం పవర్ పోతే జనరేటర్ ఆన్ చేసుకుని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే బాగానే ఉంటుంది. ఏ మాత్రం అసెట్ చేసినా కానీ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం 24 hours ఇంక్యుబేటర్ మనం చూసుకుంటూ ఉండాలి. మనం చేసుకునే దాన్ని బట్టి పిల్ల క్వాలిటీ వస్తుందండి. ఈ ట్రేకి వచ్చేటప్పటికి 100 గుడ్లు పడుతుంది. వల్ల మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అండి. ఎనమాలు వచ్చేటప్పటికి ఫ్యాను వేటర్లు వెనమాలు ఉంటాయండి. వాటర్ ఇమీడియట్ దిగిన కోసం వెనమాల నుంచి వాటర్ వస్తుందండి. పిల్లలు దిగినప్పుడు మనం కింద పెట్టుకోవచ్చు, లేదా పక్కన బండి మీద పెట్టుకోవచ్చు. ఇదేనండి పిల్లలు దిగి చూడండి ఒకసారి. ఇకండి ఈ రోజు దిగే పిల్లలు 50% వచ్చేసినాయి, ఇంకా 50% రావాలి. ఈ 10 రోజుల పిల్లలు అండి. మనం బ్రూడింగ్లో మనం ఒక రోజు కాడ నుంచి మనం నెల రోజుల వరకు ఇట్లా బ్రూడింగ్లో పెంచవచ్చు అండి. నెల రోజుల వరకు ఉంచుకోవచ్చు. మంచి గ్రోత్ వస్తుంది. మనం చూసేదాన్ని బట్టి జాగ్రత్త బట్టి ఉంటుంది. మేత, నీళ్లు, లైటు రాత్రిపూట 10 లైట్ వేసుకోవాలి. ఇవ్వండి ఇంకో ఈ పిల్లలు ఒకటి వారం రోజుల పిల్లండి. అట్లాగే 3-4 రోజుల పిల్లలు కూడా ఉన్నాయి. వీటిలో 2 రకాల పిల్లలు. మన పాములో వచ్చేటప్పటికి టర్కీ కోళ్ళు అండి. ఈ టర్కీ కోళ్ళు పెంపకం అంటే ఒకటి పాములు బెడదాం ఒకటి ఉంటుందండి. ఈ పాములు రాకుండా బాగా కాపాడతాకి టర్కీ కోళ్ళు అని ఏదన్నా పాములు అంటే మనకి అరుపు కానీ సౌండ్ కానీ పాములు రావు. ఇంకోటి ఏంటంటే గుడ్డు పెడుతుంది. ఈ మనకి మళ్ళీ పిల్ల చేయించుకోవాలంటే పిల్ల చేయించుకోవచ్చు 28 రోజులకి. ఈ పిల్ల పెరిగినాక ఈ మీటు ఎలా ఏంటి అని అంటే 4 పెట్ట అయితే 4 కేజీలు, పుంజ అయితే 8 కేజీలు వస్తుందండి. మన మీట్ పర్పస్ కి అమ్మాలి నాటుకోడి మిల్లని సేమ్ నాటుకోడి లాగానే కేజీలు లెక్క అమ్ముకోవచ్చు. కేజీ 350 నుంచి 500 వరకు ఉందండి అమ్ముకోవాలంటే. మనం బాతులు వచ్చేటప్పటికండి ఈ వైట్ పిక్కినండి మనకు కళ్యాణం బాతు కంటే పొట్టిగా ఉంటుంది. ఇది కళ్యాణం బాతు హైట్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి పొట్టిగా ఉంటది. ఇది మనకి ఈ బురదబాతు కంటే ఇది బెటర్. మనకి గుడ్లు మనం తింటాక పనికి వస్తే మీట్ పర్పస్ కి ఓకే. కాకపోతే మన సేల్స్ కి వచ్చేటప్పటికి సేల్స్ తక్కువ ఉంటది. మనం సరదాగా పెంచుకుంటాక మటుకి వినియోగించుకోండి ఈ వైట్ పిక్ డక్లు. మన
పాములో నాటుకోడితో పాటు టర్కీ కోళ్ళు ఎలా పెంచుతున్నాం అట్టాకి ఈ గిన్నె కోళ్ళు కూడా కొంత కేటాయించడం అయింది మన షెడ్లో. ఈ గిన్నె కోళ్ళు బ్యాచ్ 750 బ్యాచ్ అండి. మనం పెంచుకునే వాళ్ళు వీటిని ఏంటి అది లాభం ఏంటి అనుకుంటారు. ఈ పాములు కళ్ళు పొడి చేస్తాయండి. ఈ అరుతుంటే పాములు రావటం కానీ దరిదాపులు మన షెడ్ దగ్గరలో పాములు రావు. వీటిని మనం నాటుకోళ్ళు పెంచేవాళ్ళు లేకపోతే గేదెల పరాలు కానీ గెస్ట్ హౌస్ కానీ ఈ పాముల గురించి మనం సంరక్షణ కోసం వీటిని పెంచుకోవాలి. ఈ వచ్చేటప్పటికి ఒక 6 లేకపోతే 10 అట్లా పెంచుకోవాలి. పెంచుకుంటే ఏమవుతుందంటే పాములు అనేది మన దగ్గర షెడ్ దగ్గరలో రానివ్వు. అందువల్ల ఏంటంటే ఇవి ఓన్లీ మనకి సెక్యూరిటీ కోసం ఏ కొత్త జంతువులు వచ్చినా కానీ ఆడుతూ ఉంటాయి. మనం కొంతవరకు పెట్టుకోలేదు. మనకి కమర్షియల్ కోసం పెంచుకోవాలనుకుంటే మనకి ప్లేస్ ఉండి కొంత ఈ షెడ్ ఉండి అన్నీ ఉంటే మటుకి నాటుకోడి మేలేనే. పీడి విషయంలో గన్స్ అన్ని సేమ్ యాక్సిస్ అన్ని ఒకటేను. మీట్ పర్పస్ వచ్చేటప్పటికి నాటుకోడి మేలేనే కేజీ మనం 500 వరకు అమ్ముకోవచ్చు. నాటుకోడి అయినా సరే ఇదైనా సరే ఒకటే రేటు. మీట్ వచ్చేటప్పటికి ఒక మీట్కి తయారయ్యేటప్పటికి వచ్చేటప్పటికి ఒక కోడి వచ్చేటప్పటికి కేజీ 700-800 అట్లా వస్తాయి. దీనికి కూడా సేమ్ నాటుకోడి మేలేనే. మనకి ₹1 పోతే ₹1 మిగిలిద్ది. ఒక కోడికి వచ్చేటప్పటికి ₹800 అయితే ₹400 ఖర్చు బాగా ₹400 మిగులుతుంది. ఇది కూడా మంచి కొంచెం బాగానే ఉంటుంది మనం పెంచుకుంటాకి. ఈ నాటుకోళ్ళ పెంపకంలోనండి మనం నాటుకోళ్ళు పెంచేది మనం అక్కడ ఎంత ప్లేస్ ఉందనేది, మనం ఎంత సెట్ చేయాలనుకుంటున్నాం, మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఎంత ఖర్చు అవుతుంది అన్నీ మొత్తం తెలుసుకుని మీరు దిగి మనం పెంచుకోండి. నాటుకోళ్ళతో పాటు గిన్నెకోళ్ళు, టర్కీ కోళ్ళు ఒక 10 నాటుకోళ్ళు అనేది మీ అక్కడ ఉండే ప్లేస్ని బట్టి ఎన్ని పెంచాలనుకున్నా అన్నీ పెంచుకోండి. మీకు ఎక్కువ మీరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది లేకపోతే మీరు ఏదో క్యాలిక్యులేటర్ మీద లెక్కలు వేసుకుని ఇక్కడ అంత సెట్ చేయాలి అంత చేసేయాలని లక్షలు ఖర్చు పెట్టి మీరు నష్టపోవద్దండి. మీరు పూర్తిగా తెలుసుకున్నాకే దిగండి. అయితే లాభం ఎక్కడ ఉంటుందో నష్టం కూడా అక్కడే ఉంటుంది. ఈ నాటుకోళ్ళ విషయంలో మనం కష్టపడితే కష్టం తగ్గ ఫలితం 100% ఫలితం ఉంటుంది. మనం ₹1,00,000 పెట్టి ఉంటే ₹1,00,000 వస్తాయి. కానీ ఆ జాగ్రత్త ఉంటే మనం ఏదైనా తేడా వచ్చిందంటే లక్షలు పోతాయి. మనం ₹1,00,000 లక్షలు వస్తాయి అని అనుకున్న దానికి పెట్టిన ₹1,00,000 పోతాయి. తేడా అవుతాయి. అన్ని విధాలు మనం 24 అవర్స్ మనం కష్టపడే లెక్కన అయితేనే ఈ ఫీల్డ్లో రావాలండి. ఓకేనండి. ఈ వీడియో చూసే అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.